మనం కలెక్టర్ పర్మిషన్ సార్ తీసుకోవాలి. వాయిస్ వాయిస్ ఇవ్వడానికి కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒక జిల్లాధికారి, మీరు ముజుబుద్దకి భయపడుతున్నారా? టీఆర్ఎస్ నాయకుడికి ఆయన రాష్ట్ర మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పేసి భయపడుతున్నారా? లేకపోతే మీరు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ లేదా? మీకు దేనికోసం భయపడుతున్నారు? ఉద్యోగం చేస్తున్నారు సార్. ఉన్న వాస్తవం చెప్పడానికి వాస్తవం చెప్పండి, మీరు జరిగింది చెప్పండి, వేరే చెప్పమంటలేము కదా మేము. ఆమె లేదు డ్యూటీలో అని చెప్పి నిన్న నా దృష్టికి తీసుకొచ్చింది. నాకు ఫోన్ చేయలేదు. ఎవరు చేసారు? కలెక్టర్ సాబ్ చేసిరట, వెనుక చేసిరట, మా పాస్పోర్ట్ ఆఫీసర్ చేసిరు. చేస్తే కలెక్టర్ సాబ్ ఏం చేసారు, నాకంటే ముందు డిప్యూటీ ఎంపీ నుంచి ఆల్రెడీ పోయి చూడమని చెప్పాడు. డిప్యూటీ ఎంపీ వచ్చారు కదా, మీరు ఉన్నారు అక్కడ? ఉన్నారు. దాని తర్వాత అతను నేను కూడా ఫోన్ చేసి చెప్పినాను, రిటర్న్ రిపోర్ట్ పెట్టండి అని చెప్పాను. ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. వాళ్ళు కరెక్షన్ చేసిరా, ఆప్షన్ వేసుకున్నారు, సీఎల్ వేసుకున్నారు అంటే దాని మీద డిసిప్లినరీ యాక్షన్ తప్పకుండా ఉంటుంది. రిపోర్ట్ వచ్చి సబ్మిట్ చేసిన తర్వాత మేము పెడతాము. మేము ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తాం. కాల్ఫర్ చేసిన ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ హర్ మెమో ఎక్స్ప్లెనేషన్, మీరు సర్టిఫికేట్ చేసేసి సపరేటర్ చేస్తారు. రిమార్క్స్ రాస్తాం కదా. నా దృష్టికి మీరు నిన్న తీసుకొచ్చి రాక ఎంతకాలం మీ దృష్టిలో అంటే ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ ఒకటి స్వామి, మీ అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ మీకు ఏం దృష్టికి తీసుకురావడం లేదు? మీ మేడం వస్తుందని చెప్పి ఏం తీసుకురావడం లేదా? నాకు నడుస్తుంది. డిప్యూటీ ఎంహెచ్ ఆ విజిట్ వెళ్ళాడు అక్కడికి చూసుకోవడం చూస్తుంటే ఎంతకాలం నుంచి వస్తుందనే విషయం కూడా మీకు తెలియదు. విచారణ అనేది ఇప్పుడు నిన్న ఆఫీసర్ డ్యూటీకి రాలేదు. డ్యూటీకి రాకుండా రిజిస్టార్లో సంతకం ఎవరు పెట్టారని మీరు విచారణ చేస్తున్నారు లేదా? చేస్తున్నారు. అలాంటప్పుడు మార్నింగ్ సంతకం ఉన్న తర్వాత మళ్ళీ విచారణాధికారి అక్కడ వచ్చే లోపు సీఎల్కి ఎట్లా మారింది? అది ఎవరు చేసింది? వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఏం చేసిండ్రు? వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు? దానికోసం మేము పెడతాము. దానికోసం డిప్యూటీ ఏమంటే రిపోర్ట్ పెట్టిన తర్వాత దాని మీద మేము సబ్మిట్ చేస్తాం కదా. మేము చేస్తాం. అవసరం ఉంటే ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తాము. ఛార్జెస్ ఫ్రేమ్ చేసేసి సాలరీ కార్డ్ చేస్తాం. అదే సార్ రిపోర్ట్ చేసేసి రిపోర్ట్ డిప్యూటీ డిఎంఎండ్ఓ విచారణ చేసిన తర్వాత రిపోర్ట్ ఎన్నికి ఎన్ని రోజులు టైం పడుతుంది? అంటే ఇప్పుడు నేను రిపోర్ట్ ఇవ్వమని చెప్పిన దానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేదు కదా. నేను ఇస్తాను కదా, ఇవాళ సాయంత్రం వరకు రిపోర్ట్ వస్తుంది కావచ్చు కదా. సార్ ఇప్పుడు నేను ఏమంటున్నా,